ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల వల్ల ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితి సృష్టించబడతా ఉంది. మరొక వైపున ఆర్థిక అస్థిరత, దాంతోపాటు చమురు ధరలు, పెట్రోలియం ఉత్పత్తి ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యుద్దం ఇదే పద్దతిలో కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కూడా అస్థిరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై చేస్తున్నటువంటి దాడులను వెంటనే బేషరతుగా నిలిపివేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇవాళ అమెరికా ఒక్కొక్క దేశం మీద తన ఆధిపత్యాన్ని సంపాదించేదానికోసం, లేకపోతే ఆయిల్ నిల్వల్ని తన సొంతం చేసుకునే దానికోసం ఇవాళ ఇతర దేశాల మీద తన సామ్రాజ్యవాద కాంక్షతో ఇవాళ యుద్దాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతారు. మొన్ననే వెనుజులా దేశాధ్యక్షుడిని ఆ దేశానికి పోయి ఆయన్ని బందీగా తీసుకొచ్చి ఇవాళ అమెరికా జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇరాన్ మీద తాను చెప్పినటువంటి మాట వినట్లేదనేటువంటి నెపంతో ఇవాళ ఇరాన్ మీద ఇజ్రాయిల్, అమెరికాలు కలిసి ఇవాళ దాడులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ నిల్వల్ని సొంతం చేసుకునే దానికోసం ఇవాళ యుద్దాన్ని తీసుకొచ్చారు. ఈ యుద్దం వల్ల ఇవాళ మొత్తం కూడా భారతదేశంతో పాటు అనేక దేశాల్లో, పశ్చిమాసియా దేశాల్లో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం సృష్టించబడతా ఉంది. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత ఇవాళ ఆయా దేశాల్లో పెద్ద ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సామాన్యులపైన దీని యొక్క భారం ఇవాళ అధికంగా పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో కూడా ఈ యుద్దం వల్ల ఇప్పటికే పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తుల ధరలు పెరిగినాయి. అదేవిధంగా గ్యాస్ కొరత ఏర్పడతా ఉంది. సామాన్యులు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో కూడా కనపడతా ఉంది. కానీ ఇంత ఉన్నా కూడా నరేంద్ర మోడీ యుద్దాన్ని గురించి ఇప్పటికి కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మౌనం వహిస్తా ఉన్నాడు. అదేవిధంగా ఒక ఇరాన్ దేశాధ్యక్షుడిని ఇజ్రాయిల్, అదేవిధంగా అమెరికా చంపేస్తే కూడా కనీసం నరేంద్ర మోడీ ఇప్పటి వరకు సంతాపం కూడా తెలియజేయనటువంటి పరిస్థితి ఉంది. దేశాధ్యక్షుడు ఒక ఆయన కిడ్నాప్ చేసి జైల్లో పెడితే మాట్లాడు. ఇవాళ అదేవిధంగా ఇరాన్ దేశాధ్యక్షుడు తప్పితే కూడా మాట్లాడకుండా మౌనం వహిస్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ మౌనం వహించినటువంటి కారణంగా ఇవాళ భారతదేశంలో అస్థిరమైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా సామాన్యుల మీద పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగిపోయి ఇవాళ సామాన్యుల మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతోంది. అందుకనే నరేంద్ర మోడీ తన మౌనాన్ని వీడి ఈ యుద్దాన్ని వెంటనే నిలుపుదల చేసేదానికోసం మన భారతదేశం కూడా ప్రయత్నించాలా. అమెరికా దాడుల్ని ఖండించాలా. అమెరికా చేస్తున్నటువంటి ఇటువంటి యుద్దాల వల్ల ప్రపంచం మొత్తం కూడా అస్థిరత ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ వైఖరి వల్ల భారతదేశంలో సామాన్య ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ వైఖరికి నిరసనగా యుద్దాన్ని వెంటనే ఆపాలని, అదేవిధంగా మన దేశంలో యుద్దం వల్ల ఏర్పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలా, గ్యాస్ ని సక్రమంగా సరఫరా చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా, ట్రంప్ కి దాసం అనేటువంటి పద్దతిని విడనాడి మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రజలు కూడా ఆలోచించాలా. ఇటువంటి యుద్దాల వల్ల ఇప్పటికే యుద్దం అంటేనే అది విధ్వంసం. యుద్దం వల్ల ఏమీ వనగూరేటువంటి ప్రయోజనాలు ఏమీ ఉండవు. యుద్దం వల్ల విధ్వంసం, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కావటం, సామాన్యుల మీద భారం తప్పితే యుద్దం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవనేది అనేక సార్లు రుజువైంది. అందుకని ఈ యుద్దాన్ని తక్షణం నిలుపుదల చేయించేదానికోసం ప్రజానీకం కూడా ఒత్తిడి తీసుకురావాలా. ఇవాళ ఐక్యరాజ్యసమితి నిబంధనలు కూడా ఉల్లంఘించి ట్రంప్ ఇవాళ తన ఏకపక్షాధిపత్యంగా తన నిల్వల్ని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు, ఇతర ప్రకృతి వనరులన్నిటి కూడా తన సొంతం చేసుకునే దానికోసం వ్యవహరిస్తున్నటువంటి ఈ వైఖరికి నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ధరలను తగ్గించేదానికోసం తక్షణం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదం ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకునే పద్ధతుల్లో తనకి మాట విననటువంటి దేశాల పైన వాళ్ళ అక్రమమైనటువంటి యుద్ధాన్ని ప్రకటిస్తూ వాళ్ళ ప్రపంచంలో ప్రపంచ యుద్ధాన్ని తేవటం కోసం అమెరికా దేశం ట్రంప్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా తన సామ్రాజ్యవాదాన్ని విస్తరించే దానికోసం ప్రపంచ వ్యాప్తంగా సమీప పొరుగు దేశాల్లో ఉన్నటువంటి
వారి సంపదని దోచుకునే దానికోసం ఇవాళ వాళ్ళ అమెరికా అధినేతగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ ఈ రోజు ఇవాళ యుద్ధాన్ని ప్రకటించి ప్రపంచాన్ని ఇవాళ ప్రపంచ శాంతి లేకుండా అరాచక వాతావరణాన్ని ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇవాళ ఇరాన్ పైన అక్రమంగా యుద్ధం చేస్తూ ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తూ అంతర్జాతీయ విధానాలను ఉల్లంఘిస్తూ ఐక్యరాజ్య సమితి విధానాలను ఉల్లంఘిస్తూ ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దాసోహం పలుకుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు ఎక్కడ అభినందన సరఫరా ఆయిల్ కొనమంటే ఫలానా దేశంలో కొనాలని ఇవాళ శాసించేటువంటి పరిస్థితి లేదు. మేము అవకాశం ఇస్తున్నాం, నెల రోజుల పాటు ఫలానా దేశంలో తీసుకోండి అని చెప్పేటువంటి శాసించేటువంటి పరిస్థితి. ఇది భారతదేశ విదేశాంగ విధానానికి, భారతదేశ అలీన విధానానికి ఇది చిక్కుతోటుగా తలవంపుగా యావత్తు భారత జాతి తలదించుకునే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ విధానాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అనవసరంగా వచ్చినటువంటి యుద్ధం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ సంపద సంబంధించి ఈ రోజు నిత్యావసర ధరలు పెరుగుతా ఉన్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతా ఉన్నాయి, వాళ్ళ ముడి చెరకు విందన వాళ్ళ చమురు ధరలు పెరుగుతా ఉన్నాయి. దీన్ని అరికట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు ఈ రోజు ఖమ్మం నగరంలో వాళ్ళ అంబేద్కర్ కూడల్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది. దీన్ని యావత్తు భారతదేశ ప్రజలందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది.